పెట్టుకోవచ్చు. కరెక్ట్. నిరంజన్ గారు ఏం చెప్తారు? ముందుగా జీ తెలుగు ప్రేక్షకులకు, ఇక్కడ ప్యానల్లో ఉండే ప్రతి ఒక్కరికి నమస్కారాలు. ఇందాక మాట్లాడిన గాలి జనార్దన్ గారు కానీ, అదేవిధంగా గాలి వినోద్ గారు కానీ, శ్రీనివాస్ గారు కానీ మాట్లాడిన విధానాలు చూస్తున్నాము. అదేవిధంగా ఈరోజు సమస్య ఏంటంటే ప్రజల సమస్యలను పక్కన పెట్టేశారు. ఒక ప్రతిపక్ష హోదాను అనేది కూడా లేదండి. మేము ప్రభుత్వం పనిచేస్తున్నాం. మమ్మల్ని ఈరోజు క్వశ్చన్ చేసే పరిస్థితి కూడా లేని స్థాయికి టీఆర్ఎస్ పార్టీ పోయింది, అదేవిధంగా బీజేపీ పార్టీ పోయింది. ముఖ్యంగా ఎందుకు చెప్పాలంటే ఎందుకంటే ఒక 4 సమస్యలు చెప్తాను. ఈరోజు కాళేశ్వరం ఇష్యూనే తీసుకుందాం. అదేవిధంగా కవిత గారి గురించి కూడా చెప్తాను. అదేవిధంగా ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న విధానాలను కూడా జనాలు అనుకుంటున్న విధానాలను కూడా మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ఏ పార్టీలో తిరుగుబాటు కామన్ ఇప్పుడు కవిత గారు కూడా చేస్తున్నారు, మీ పార్టీలో ఇప్పుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు కూడా చేస్తూ ఉన్నారు కదా. వాస్తవం దాని గురించే నేను ఎక్స్ప్లెయిన్. ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ గురించి మనం చెప్పుకోవాల్సింది. ఎందుకంటే మొన్న మనము కమిషన్ గురించి ప్రతిపక్షాలు కానీ, అదే మిగతా వాళ్ళు కానీ, సంఘ సంస్కర్తలు కానీ, అదేవిధంగా ఇక్కడ ఉండే మేధావులు కానీ మాట్లాడుతున్నారు. ఈరోజు 107 మందిని కాళేశ్వరం కమిషన్ గమనించిన మంది ఎవరు కేసీ పినాకిని చంద్రఘోష్ గారి కమిషన్ మనము చూసిన విధంగా చూస్తే 107 మందిని విచారించింది. ఎంప్లాయీస్ ని 119 మంది టోటల్ గా గడబడి విచారించింది. అదేవిధంగా 33 మంది మీద కేసులు పెట్టింది. అదేవిధంగా 17 మంది వీరి యొక్క విధానాలను తెలిసిపోతుంది. కేసీఆర్ గారు కానీ, హరీష్ గారు కానీ మేము చేసిన దోపిడీని జనాలు ఆపేయాలని చెప్పేసి వారి తరపు న్యాయవాదులు అడుగుతున్నారు అని చెప్తున్నారు తప్ప మమ్మల్ని విచారించండి, మేము ఎలాంటివి కూడా తప్పులు చేయలేదని చెప్తలేరు. ఆపేయండి, టోటల్ గా ఆపేయండి అని చెప్తున్నారు. అంటే హైకోర్టు మీ పార్టీపై కూడా అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపించింది. అంటే పేజీలకు కూడా తప్పులు తడక ఉన్నాయి, పేజీలకు సంబంధించి సంఖ్యాపరంగా ఏమి వేయలేదని చెప్పేసి మీ లాయర్ కూడా ప్రశ్నించిన పరిస్థితి. మా లాయర్ని కాదండి, వాళ్ళని పేజీలు తప్పుగా ఉన్నాయి. కరెక్ట్ సుందరమ్మ గారిని అడిగారు, 60 పేజీలు అదే 3 సబ్జెక్ట్ కమిటీ అని వేసిండ్రు. ఆ కమిటీ క్లారిటీగా క్లియర్ గా చూపించింది, 60 పేజీల స్పష్టంగా చూపించింది. వాటిని ఎందుకు క్లారిటీగా పేజీల వైజ్ గా చూపించలేదు అని అడిగేసి సుందరమ్మ గారిని అడిగితేనే వాళ్ళు తప్పైందని చెప్పేసి సారీ అని చెప్పేసి చెప్పిన పరిస్థితి మనం నిన్న చూసినాం. అదేవిధంగా హైకోర్టు ఏమని అడిగింది అది కూడా అర్థం కావాలి. హైకోర్టు మీరు పబ్లిక్ డొమైన్ లో ఈ కాలేజ్ తర్వాత 8B ప్రకారం లేదా పిటిషనర్లకు ఇచ్చారా లేదా, అదేవిధంగా ఇస్తే ఏమన్నారు, తర్వాత ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, వీటి యొక్క స్టేటస్ ఏందని అడిగారు. వీటిని క్లియర్గా మా యొక్క కమిషన్కి సంబంధించిన పర్సన్స్ కానీ, అదేవిధంగా ఏజీ అడ్వకేట్ జనరల్ కానీ ఈరోజు మేము ఒక కాపీని కేసీఆర్ గారికి, పిటిషనర్లకు, వాళ్ళ తరపు న్యాయవాదులకు ఇచ్చాము. అదే దానికి సంబంధించినది పబ్లిక్ డొమైన్ లో పెట్టడం అంటే అది సరైన విధానం కాదు. దాన్ని అసెంబ్లీలో చర్చించి వాటిని క్లియర్ కట్గా అసెంబ్లీలో అయిపోయిన తర్వాత పబ్లిక్ సమస్యను అనేది అసెంబ్లీలో ఎమ్మెల్యేతోనో, మినిస్టర్లతోనో, ప్రతిపక్షాలతోనో చర్చించిన తర్వాతనే పబ్లిక్ డొమైన్ లో పెడతామని. అదే విధంగా 8B అంటే ఒక అవకాశం ఇవ్వట్లేదు, మీరు సొంతంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు, సొంతంగా పక్షాలకు అవకాశం ఇవ్వట్లేదు అని ఆరోపణ ఉంది కదా. సొంతంగా ఏముందండి, ఇప్పుడు కమిషన్ ఇప్పుడు గాలి వినోద్ గారు అన్నట్టు మేము డైరెక్ట్ ఏపీలో ఉండే చంద్రబాబు నాయుడిని తీసుకుపోయి జైలు వేసినట్టు మేమేం చేస్తలేం కదా. ఇక్కడ స్పష్టంగా కొన్ని 100 కోట్లు ఎంప్లాయీస్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ దోపిడికి మనం స్పష్టంగా చూస్తున్నాం కదండి. 300 కోట్లు ఒకరు కాళేశ్వరం నుంచి 300 కోట్లు స్పష్టంగా దొరికిపోయిన విధానాలు మనం చూస్తున్నాం కదా. ఎందుకు చర్యలు తీసుకోలేదు? వాళ్ళ మీద క్రిమినల్ యాక్ట్లు తీసుకున్నాం కదా. అదే విధంగా ఒకరి మీద, ఎవరు గారి మీద కానీ ఒక్కరి మీదనే అడిగారు. అంటే ఇక్కడ స్పష్టంగా కమిషన్ కానీ, మా తరపు అడ్వకేట్ జనరల్ కానీ, ఏజీ ఆఫీస్ నుంచి కానీ స్పష్టంగా క్లియర్గా ప్రతిదీ ఒకటి మేము పంపాము, దాని గురించి విచారిస్తున్నాము. ఇప్పుడు అడుగుతున్నప్పుడు మీరేంది ఏకంగా క్లోజ్ చేయండి అని చెప్తున్నారు. అంటే ఇది ఇప్పుడు తెలంగాణ ప్రజల్ని మభ్యపెట్టడమే కదా. అదే ఒకటి. ఈరోజు కవిత గారిది తీసుకుంటున్నాం. కవిత ఏదో పెద్ద వైరల్ చేస్తున్నారు. 2018-19 మధ్యలో మినిస్టర్ ఇవ్వలేదని హరీష్ రావు గారిని పెద్ద హైలైట్ చేశారు. ఇది
అంటే జనాలను మభ్యపెట్టడానికే కదా. ఇంత స్పష్టంగా ఈ తెలంగాణ ప్రజలకు అర్థమవుతున్నది, జనాలను మభ్యపెట్టబోతున్నారు. జనాలను మభ్యపెట్టడానికి ఇంకోటి ఏంటంటే, కవిత గారు ఏదో తెలంగాణ ప్రజల కోసం, ముఖ్యంగా ఈ మధ్య కాలంలో బీసీల గురించి ఏదో బీసీలను ఎత్తి మినిస్టర్లు 5 మినిస్టర్లు ఇచ్చినట్టు, ఒక 50 మంది ఎమ్మెల్యేలు పదవులు ఇచ్చినట్టు ఆడ ఇందిరా పార్కు దగ్గర ధర్నా చేస్తుంటే విడ్డూరంగా అనిపిస్తుంది. మా డాడీ చెప్పిండు, మా డాడీకి నేను బానిసను అని చెప్తుంది. మరి ఆ ఇందిరా పార్కులో వాళ్ళ డాడీ ఫోటో ఎక్కడ పోయింది? ఒక స్ట్రాటజీ మీద వాళ్ళ కుటుంబం తెలంగాణ ప్రజల్ని మళ్ళీ మోసం చేయబోతున్నది స్పష్టంగా తెలంగాణ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు. అదే విధంగా ఇందాక మాట్లాడినట్టు శుద్ధపూసలు 420 అని వినోద్ గారు మాట్లాడినారు. వినోద్ గారు, మీరు కూడా అర్థం చేసుకోవాలి, పెద్ద మేధావులు. అదేవిధంగా ఈరోజు 2 ఏళ్ల కాలంలో మేము చేసిన విధానాలను కూడా మీకు కూడా తెలుసు. విధానాలు చేశారు కాబట్టి వినోద్ కుమార్ గారు అటువంటి మాటలు వచ్చాయి. మేము సన్నబియ్యం ఇచ్చినాం, సన్నబియ్యం స్కామ్. ఇప్పుడు 6 గ్యారెంటీలో సన్నబియ్యం మేము చెప్పలే, కానీ ఈరోజు తెలంగాణ ప్రజలు చాలా హర్షాలు చేస్తున్నారు. ఎందుకంటే సన్నబియ్యము అప్పుడు పేదవాడు తినే దౌర్భాగ్య స్థితి ఉన్న దాన్ని ఈరోజు ప్రతి పేదవాడు సన్నబియ్యంతోనే తింటున్నాడు. 6 గ్యారెంటీలు ఇచ్చిన ఆనందంగా ఉన్నారు. ఇంకా కొన్ని కాలేదు. వాస్తవం ఏముందంటే ఒప్పుకోవాలి, గత ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యం వల్ల. కానీ యూరియా గురించి ఎందుకు చెప్పులు లైన్లో నిలబెట్టాల్సి వస్తుంది? కరెంట్ ఇప్పటికీ పల్లెటూరులో ఎందుకు ఉండట్లేదు? కరెంటు ఉంది, ఎవరాళ్ళు తప్పు చెప్తున్నారు. అది అంటే దుష్ప్రచారం చేస్తున్నారు, మీడియాల ప్రకారంగా వచ్చి చెప్తున్నారు. కానీ 24/7 కరెంటు ఇస్తున్నాము. ఈ రోజు మీరు చూడండి, హైదరాబాద్ లేదా, ఇది విడ్డూరం మాట్లాడడానికి కూడా బోనస్ చెప్పేతోడు ఉంటే ఈయనతోడు సచ్చితోడు కూడా లేచి వచ్చి చెప్తాడు అన్నట్టు ఇది ఒక విడ్డూరంగా ఉంది. బోనస్ మేము ఇస్తున్నాము, మళ్ళీ కూడా కొన్ని ఏరియాలో ఇవ్వలేదు, కొందరికి రాలేదు. అది కూడా బాధాకరం. వారికి కూడా ఇట్లాంటివి అడగాలి. ప్రతిపక్ష హోదాలో ఉన్న వాళ్ళు ఇలాంటి సన్నబియ్యం బోనస్ రాలేదు. అదేవిధంగా యూరియా మాది కాదండి, కేంద్రంలో మాకు ఇవ్వట్లేదు. ఆ వాటా గురించి మేము అడుగుతున్నాము. గత 3 రోజుల నుంచి మా ఎంపీలు చామల కిరణ్ అన్న కానీ, అదేవిధంగా పిసిసి మహేష్ అన్న కానీ, అదేవిధంగా మా మంత్రి శ్రీధర్ బాబు గారు కానీ నిన్న మొన్న మాట్లాడుతూనే ఉన్నారు కదండి. కానీ గత ప్రభుత్వము కేంద్రంతో కొంచెం సఖ్యత లేకపోయినా కూడా దాదాపు 27 నుంచి 28 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా ఇక్కడ నిల్వ చేసుకుంటే దాదాపు మీరు 2 లక్షల మెట్రిక్ టన్నులు తేవడమే విడ్డూరంగా ఉందని చెప్పేసి బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. వాస్తవం వాళ్ళు ఆరోపిస్తారు. అది కూడా ప్రతిపక్ష నేతలు ఉండాలి, వాళ్ళ విధానాలు అనేది కరెక్ట్ లేకపోవడాలి, ఏదో చెప్తుంటారు. ఇప్పుడు కేటీఆర్ యూరియా కొరత ఉందా లేదంటారు? ఉంది, దాన్ని స్పష్టంగా మేము ఒప్పుకుంటున్నాము. వాటి గురించి స్పష్టంగా మేము చెప్పి దానికి నిన్న కూడా వినతి పత్రం ఇచ్చాము. మాకు యూరియా లోపం ఉంది, యూరియా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, వ్యవసాయం చేసుకోవడానికి రైతులు ఇబ్బంది పడుతున్నారు, యూరియా లేకపోతే ఈ టైంలో పంటలు అది దెబ్బతింటాయి అని చెప్పేసి అడుగుతున్నాము. వాటిని వినతి పత్రాలు కూడా నిన్న ఇచ్చారు మా వాళ్ళు. ఇది కూడా అర్థం చేసుకోవాలి, జనాలు అర్థం చేసుకున్నారు. కానీ ఇక్కడ మీడియా వల్ల ఏదో వచ్చి చెప్పినంత మాత్రాన్ని కాదు. కేటీఆర్ గారిని నమ్మే పరిస్థితి లేదు కాబట్టి ఈరోజు కవిత గారిని తీసుకొచ్చారు. కేబీటీ అదే తెలంగాణ బొగ్గు గనుల కార్మిక నుంచి తీసేసినని. ఇక్కడ కవిత గారు ఏం చేసినని అది తెలంగాణ ప్రజలకు స్పష్టంగా తెలుసు. ఆ పార్టీ యొక్క విధానాలు అనేది ఆల్రెడీ తెలుసు కాబట్టి మాకు పట్టం కట్టారు. అంటే ఒక వారంలో మీరు కేవలం ఒక 50,000 మెట్రిక్ టన్నులు దిగుమతి చేసుకుంటామని చెప్పారు. 50,000 మెట్రిక్ టన్నులు ఎంతమందికి సరిపోతాయి? ఎంతమందికి ఇస్తారు మీరు? ఇగోండి, మా దగ్గర ఉన్న కాడికి మేము పంచుతున్నాము, మాకు కేంద్రం ఇవ్వట్లేదు. వాటి గురించి మేము పోరాడుతున్నాము. సఖ్యతగానే ఉన్నారు. సఖ్యత అంటే ఇప్పుడు ఆపోజిట్ ఉన్న పర్సన్స్ సఖ్యత ఎట్లయితుందండి? కాదు కదా. మేము బద్ధ విరోధులము. బీజేపీ పార్టీకి మేము ఎప్పుడైనా బద్ధ విరోధులు. వారి యొక్క సిద్ధాంతాలకు, మా సిద్ధాంతాలకు బద్ధ విరోధులము. మేము రాజ్యాంగాన్ని గౌరవిస్తాము, రాజ్యాంగం యొక్క హక్కులను కాపాడతాము. మాకు వాళ్ళకు వ్యత్యాసం ఏంది? వాళ్ళు ఒక రాజు, ఆ రాజు భట్టుడు చెప్పింది, రాజు చెప్పింది వినరు. భట్టుడు ఏం చెప్పినా గానీ రాజు వినడు. రాజు చెప్పింది భట్టుడు వినాలి, ప్రజలు వినాలి. అట్లాంటి సిద్ధాంతాలతో